హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడగలరు. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతాయి. ఇలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే అకౌంట్లోకి 12,000 రూపాయలు మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలు అనేది విడుదల చేసింది అనే విషయం తెలిసిందే. కానీ జనవరి 26 నుంచి సంవత్సరానికి ఎకరాకు 12,000 చొప్పున అయితే పెట్టుబడి సాయం కింద అయితే అందించినట్లు పేర్కొంది. భూభారతి ధరణిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం అందనుంది. అంటే దీనికి సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు ఈ పథకం అయితే వర్తిస్తుంది. వ్యవసాయ యోగ్యం కానీ భూములకు రైతు భరోసా నుంచి తొలగించాలని ఆదేశించింది. అలానే ఫిర్యాదుల పరిష్కారానికి కలెక్టర్లు బాధ్యతలుగా ఉంటారని తెలిసింది. అలానే ఎక్కడైతే అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇలానే ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇలానే మనకు నాలా కన్వెన్షన్ ఉన్న భూములకు కావచ్చు, వీటికైతే ఎలాంటి రైతు భరోసా డబ్బులు అయితే రావు ఫ్రెండ్స్. కాబట్టి ఈ రైతు భరోసా గురించి అయితే మీకు సంబంధించింది ఎంత భూమి ఉందో అది అప్డేట్లో ఉందా లేదా అని ఇక్కడ వెళ్ళి మీరు మండల ఆఫీస్కి వెళ్ళి అయితే చెక్ చేయించుకోండి. అలానే అప్డేట్లు లేకపోతే అప్డేట్గా చేయించుకోండి. కొంత టైం అయితే ఉంది ఇంకా మనకు. కాబట్టి మీకు ఎంతో క్లారిటీ వచ్చేస్తుంది రైతు భరోసా గురించి. ఖచ్చితంగా రైతు భరోసా అయితే 26 నుంచి అయితే వేస్తామని చెప్పేసి 26 రోజు మనకైతే జనవరి 26 నాడు జెండా ఎగరేస్తారు. కాబట్టి 26 డబ్బులు అయితే విడుదల అవుతాయి. కానీ ఆ డబ్బులు 27 నుంచి అయితే మనకు అకౌంట్లో క్రెడిట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ విషయాలని అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మీ పట్టా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్స్, అలానే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి అప్డేట్ చేపిచ్చేస్తే మీ భూమి ఎంత ఉంది, మీ ధరణిలో ఎంత ఉండే, మీకు ఇప్పుడు భూభారతిలో ఎంత ఉంది అని మొత్తం తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఇది మాత్రం అప్డేట్ చేసుకొని చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని వీలైనంత వరకు 10 మందికి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. చూస్తూనే థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.